హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఓర్పుగా ఉంటే మార్పు అదే వస్తుంది. అలాగే ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేవాడు కూడా ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. గుర్తుపెట్టుకోండి, బాధ నుండి పుట్టే ప్రతి మాట చాలా శక్తివంతమైనదిగా ఉంటుంది. కాబట్టి కాని వాళ్ళు చేసిన మోసం కంటే అయిన వాళ్ళు చేసిన మోసమే ఎక్కువ గుండెను పిండేస్తుంది. నీవు పెద్దగా ఆలోచించు, అలాగే చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎవ్వరూ ఎదగలేరు. జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలిస్తేనే మనకు విజయం సొంతమవుతుందని గుర్తుపెట్టుకో. ఎవరైనా కూడా నీకన్నా కాస్త కింద కూర్చున్నంత మాత్రాన అదే వారి స్థాయి అని భావించకూడదు. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని గౌరవించని వాళ్ళని కూడా మీరు గౌరవించి చూడండి. మీ గౌరవం ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైనా, శక్తి అయినా, డబ్బైనా, ఏదైనా సరే. గుర్తుపెట్టుకోండి, ప్రేమ అనేది ఒక వ్యసనం. దానికి ఒక్కసారి బానిస అయితే చాలు, మరణం వరకు కూడా మర్చిపోవడం అనేది చాలా కష్టం. ఈ రోజుల్లో వ్యక్తిగత స్వార్థముతో చేసే పోరాటాలే తప్ప నలుగురికి మేలు కోసం చేసే పోరాటాలు అస్సలు లేవు. నిజమే కదండి? అలాగే మౌనంలో అద్భుత శక్తి ఉంది. అత్యుత్తమ ఆలోచనలు మౌనం నుండే ఉద్భవిస్తూ ఉంటాయి. అయితే నీవు ఏ పరిస్థితులలో ఉన్నా కూడా నీ కర్తవ్యం నీకు గుర్తుండాలి. అప్పుడే జరగాల్సిన పనులు జరుగుతూ పోతాయి. అలాగే జీవితంలో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి అస్సలు ఆలోచించకు. జీవితంలో ఉన్న వాళ్లకు శాశ్వతం అని భావించకు. అలాగే ఈ క్షణం మళ్ళీ మళ్ళీ రాదు అనే వాస్తవాన్ని నీవు గ్రహించినప్పుడు మాత్రం నీ జీవితం మరింత అర్థవంతంగా మారుతుందని గుర్తుపెట్టుకో. అలాగే అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో, పోరాడి వాడిన వాడు తిరిగి గెలవడం కూడా అంతే సత్యం. కాబట్టి పొగట్ట కంటే కూడా విమర్శలే విలువైనవి. ఎందుకు అంటే మన కళ్ళకి కమ్మిన దర్శపు పొరల్ని తొలగిస్తుంది, మనలోని లోపాన్ని తెలుసుకునే అవకాశం కలిగిస్తుంది. కాబట్టి మనిషి గొప్పతనం అనేది సాయం చేయడంలో కంటే పొందిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవడంలోనే ఉంటుంది. నిజమే కదండి? ఒకరి జీవితంలో నీవు ఎంత ముఖ్యం అనేది వాళ్ళు నీకు ఇచ్చే సమయాన్ని బట్టి, మాట్లాడే తీరుని బట్టి అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. నిజమే కదండి? జీవితంలో నీవు మోసే బరువు, అలాగే బాధ్యతలు తగ్గాలని కోరుకోవద్దు. వాటిని భరించే శక్తి, సామర్థ్యాలు కావాలని కోరుకో. గుర్తుపెట్టుకో, ఎవరి రాత ఎలా రాశాడో ఆ భగవంతుడికే తెలుసు. ఈరోజు ఒకరి పరిస్థితిని చూసి వాళ్లను హేళన అస్సలు చెయ్యొద్దు. ఎందుకు అంటే రేపు నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసా? తెలియదు కదా. గొడవ పడడానికి అలాగే తెలివి, సంస్కారం, అనుభవం ఇవేవి మనకు అవసరం లేదు. గొడవ రాకుండా పరిష్కరించుకోవడానికి మాత్రం తెలివి, సంస్కారం, అనుభవం అవసరం. ఇవి ఖచ్చితంగా అవసరమవుతాయి. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనమే నీకు జీవితం అంటే ఏంటో చాలా బాగా నేర్పిస్తుంది. గుర్తుపెట్టుకోండి, గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. నిజమే కదండి? మనిషి విలువ విడిపోతేనే తెలుస్తుంది, కాలం విలువ గడిస్తేనే తెలుస్తుంది, జీవితం విలువ అనుభవిస్తేనే తెలుస్తుంది. అలాగే నిజం అనేది గడప దాటే లోపు అబద్ధం 1000 మైళ్ళు ప్రయాణిస్తుంది. అబద్ధం చేసిన ప్రయాణం
నిజం గడప దాటిన మరుక్షణం శూన్యమవుతుంది. నిజమే కదండి. జీవితంలో మంచి రోజులను రావాలంటే చెడ్డ రోజులను దాటుకుని రావాల్సిందే. కావాల్సింది ఓపిక, ధైర్యం, కృషి మరియు పట్టుదల మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే నీది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. అది వెలకట్టలేని వస్తువైనా మనిషి అయినా నీది కాదు అని తెలిసాక ఆశపడడం అవివేకమే కదండి. అలాగే జీవితంలో గెలుస్తామా ఓడిపోతామా అనేది ముఖ్యం కాదు, సరైన దారిలో ప్రయాణిస్తున్నామా లేదా అనేదే ముఖ్యం. గెలుపు కంటే పోరాటమే గొప్పది. గుర్తుపెట్టుకోండి, జీవితం అంతా కూడా ఎగుడు దిగుడు మార్గంలోనే కొనసాగుతూ ఉంటుంది. అయితే పైకి వెళ్ళినప్పుడు పొగరు పెరగకుండా, కిందకు వచ్చినప్పుడు బాధపడకుండా ముందుకు వెళ్ళేవాడే నిజమైన విజేత అవుతాడు. మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతారు. నిజమే కదండి. జీవితంలో అబద్ధం చెప్పేవాడినైనా క్షమించవచ్చు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించేవాడిని జీవితంలో ఎన్నటికీ క్షమించకూడదని గుర్తుపెట్టుకో. తన వరకు వచ్చినప్పుడు మాత్రం మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ అనేది చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి సరైన గుణపాఠం. ఎవ్వరికైనా కానీ మనం అడవిలో తిరిగే పులిని, నీటిలో ఈదే మొసలిని నమ్మొచ్చు, కానీ అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసేవాడి నీడని కూడా నమ్మకూడదు. గుర్తుపెట్టుకోండి, జీవితంలో మనం ఆశపడింది ఎప్పుడూ కూడా జరగదు. మన జీవితంలో ఏం రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. నిజమే కదండి. నీ శరీర రంగుని చూసి గర్వపడకు. చీకటిలో అందరి రంగు ఒకటే అని గుర్తుపెట్టుకో. నీ డబ్బును చూసి ఎగసిపడకు. మృత్యువు ఒడిలో అందరూ ఒక్కటే అని గమనించుకో. ప్రపంచంలో చీకటి అంతా ఏకమైన ఒక దీపం వెలుగును దాచలేదు. లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. గుర్తుపెట్టుకోండి, జీవితం అనేది ఒక ప్రశ్న లాంటిది. ఎవరూ సమాధానం చెప్పలేరు. చావు అనేది సమాధానం లాంటిది, కానీ ప్రశ్నించే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. నిజమే కదండి. చావుకి పుట్టుకకి మధ్యలో ఓ చిన్న జీవితాన్ని పెట్టి, మోయలేనన్ని బాధ్యతలను ఇచ్చి, మరచిపోలేనన్ని బంధాలను ఇచ్చి, నిలకడలేని మనసుని మనిషికి తోడుగా పెట్టి ఎన్ని ఆటలు ఆడుతున్నాడో కదా ఆ దేవుడు. నిజమే కదండి. ఎక్కువ డబ్బు సంపాదించే భర్తతో భార్య సంతోషంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ రోజుకు ఒక్కసారైనా తన క్షేమం గురించి అడిగి తెలుసుకునే భర్తతో మాత్రం ఖచ్చితంగా భార్య సంతోషంగా ఉంటుంది. నిజమే కదండి. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం మరొకటుందా? లేదు. అనుమానాలు అందరికీ ఉంటాయి. కొందరు అడిగి తీర్చేసుకుంటారు, కొందరు మోస్తూ తిరుగుతారు. ఇది చాలా ప్రమాదకరం. ఇష్టం ఎక్కువగా ఉన్న వారి మీద కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే కోపం కూడా ఒక రకమైన ప్రేమే అని గుర్తుపెట్టుకోండి. అయితే మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు, సంస్కారం. చదువు ఎప్పుడూ తలదించనివ్వదు, సంస్కారం ఎప్పుడూ పడిపోనివ్వదు. నిజమే కదండి. ఒకడి కింద పనిచేస్తున్నందుకు ఎప్పుడూ కూడా నువ్వు సిగ్గుపడకు. ఎందుకంటే ఇక్కడ సిగ్గు లేకుండా ఖాళీగా తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారని గమనించు. చాలామంది ఉన్నారు కూడా. శ్వాసతో ఉన్నంత వరకు మనిషికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఏ సమస్యలు లేనప్పుడే సంతోషంగా ఉంటాను అనుకుంటే మనం సంతోషంగా ఉండేది సమాధిలోనే. గుర్తుపెట్టుకోండి, అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపులు తడుతుందని అందరూ చెబుతుంటారు, కానీ నమ్మొద్దు. అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడు, సొంతం చేసుకో. అదే అదృష్టం అంటే. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.
ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మనకు అంటే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మనకి సంబంధించిన జీవిత పాఠాలను అలాగే సక్సెస్ని ఎలా సాధించాలి అన్నదాన్ని, ఏ మంచి సూక్తులను అలాగే ఏ మంచి మాటలను మనకు చెప్పబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.